మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును అని అనుకొని ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోయి, ఫిలిష్తీయుల దేశంలో నేను నివసిస్తే సౌలు నన్ను వెతుకుట మానుకొనును అని అనుకుని తాను లేచి తనతో ఉన్న 600 మందితో ప్రయాణమై ఆకీషు రాజు నొద్దకు చేరాడు. ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రాముఖ్యత ఏంటంటే, కొందరు దేవుని భక్తులు, ప్రవక్తలు లేదా ఆయన చిత్తమంతా నెరవేర్చిన హృదయానుసారులు, దేవదూతలు సహా ఏదైనా ఎక్కడైనా పొరపాటు చేసినప్పుడు దేవుడు కప్పిపెట్టే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. ప్రతి ఒక్కరికి న్యాయ విమర్శ చేశాడు, అవసరాన్ని బట్టి శిక్ష విధిస్తూ వచ్చాడు, పశ్చాత్తాపడగా వారిని క్షమిస్తూ వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఈ 27వ అధ్యాయంలో దావీదు చేసినటువంటి పనులు లేదా అతని ప్రవర్తన అనుకూలంగా అనిపించడం లేదు. మన అందరికీ తెలిసినట్టుగా ఫిలిష్తీయులు అనగానే ఇజ్రాయిలుకు చిరకాల శత్రువులు, ఎప్పటికీ దేవుని ప్రజల నాశనాన్ని కోరుకునేవారు, పలుమార్లు దండెత్తి వారితో యుద్ధం చేసిన వారు. తాత్కాలికమైన ఉపశమనం కోసం రాజకీయ పార్టీలు మారవలసిన అవసరం లేదంటున్నాను. గతంలో పిచ్చివాడిలాగా ప్రవర్తించి తప్పించుకున్నాడు అన్న సందర్భంలో దావీదు వివేకము అని నేను మాట్లాడాను, కానీ ప్రతి సందర్భంలో వివేకం అని చెప్పలేము. దావీదు ఎందుకని సౌలుకి ఇక్కడ ఇంతగా భయపడి, అంటే ఇజ్రాయిల్ దేశాల్లో ఎక్కడ దాక్కున్నా పర్వాలేదు కానీ బద్ధశత్రువైన ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందాల్సినంత అవసరం ఏముంది? కేవలము భయమే కారణం. మనము ఈ అనుదిన పాఠాల్లో అంశంలో ఉన్న క్యారెక్టర్ని తగ్గించో హెచ్చించో మనము బోధ చేయము, అలాగ ధ్యానం చేయము. మన జీవితాలకు అన్వయించుకుంటూ ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకునే ప్రయత్నమే చేస్తాం. అది దావీదైనా ఇంకొకరైనా మనమైనా. లేఖనం అంటుంది, యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో రాసిపెట్టాడు, భయము దండనతో కూడినది అని. అలాగే సామెతల గ్రంథం అంటుంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని 29-25లో. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు మనం గమనించిన, ప్రభువు శిష్యులకు మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలు మనం చూసిన అనేక సందర్భాల్లో ఆయన అవిశ్వాసాన్ని గద్దిస్తూ వచ్చాడు. ఆల్వేస్ హీ రెబ్యూక్డ్ అన్బిలీఫ్. గతంలో కళ్ళెదురుగా ఉన్న ఈట విసిరివేస్తే దావీదు తప్పించుకున్నాడా? దేవుడు తప్పించాడా? గొలియాతు చేతుల నుండి దావీదును దేవుడు తప్పించాడా? దావీదు విజయం పొందాడా? సింహము నుండి, ఎలుగు నుండి దేవుడు తప్పించాడా? దావీదు సొంత సామర్థ్యము ద్వారా వాటిని చంపేశాడా? దావీదు అభిషేకించబడినవాడు, తదుపరి రాజు ఇజ్రాయిల్కి. అనేక పర్యాయములు దేవుడు తప్పిస్తూ వచ్చాడు, ఇక మీదట కూడా తప్పిస్తాడు. అయితే ఈ అధ్యాయంలో ఎక్కువగా మానవ ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఈ ఆకీషు రాజు సౌలుకు శత్రువు, దావీదు సౌలు యొక్క అల్లుడు. నన్ను చంపేదానికి మా మామ వెతుకుతున్నాడు, నాకు నీకు శత్రువు ఒకరే అన్నట్టుగా ఆకీషు దగ్గరికి వెళ్ళాడు గనక ఆకీషు దావీదుకు ఆశ్రయం ఇచ్చాడు. దావీదు మీద ఆకీషుకు ప్రేమ ఎందుకు? నీ యొద్ద నేను నివసించేదానికి, నేను నా ప్రజలు నా కుటుంబాలు కాపురం ఉండేదానికి నాకు స్థలం ఏమని అడిగితే ఆకీషు ఏకంగా సిగ్లకు అనే ఒక గ్రామాన్ని దావీదుకి ఇచ్చేశాడు. దాదాపుగా 16 మాసాలుగా దావీదు ఫిలిష్తీయుల దగ్గర ఆకీషు రాజునకు ఒక దాసునిగా జీవించాడు. ఈ అధ్యాయంలో 7వ వచనం నుండి మీరు 11 వచనాలు గమనించండి. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెజెరీయుల మీదను అమాలేకుల మీదను పడిది. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్తులను హతం చేసి మగవారినేమి ఆడువారినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధమములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అనవసరమైన యుద్ధాలు, అనవసరమైనటువంటి పోరాటాలు. ఎందుకని ఇప్పుడు ఆ పట్టణాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు? ఎందుకని వారిలో అనేకులను చంపేస్తున్నాడు? ఎవరి మన్ననలు పొందేందుకు? ఇక్కడ దేవుని అనుమతి దొరికిందా?
దేవుని చిత్త ప్రకారమే ఈ యుద్ధాలు చేసాడా? ఈ ప్రత్యేకమైన అధ్యాయంలో ప్రస్తుతానికి తనకు అక్కడ ఒక షెల్టర్ ఇచ్చాడు కనుక ఆకీషు రాజును ప్లీజ్ చేసేదానికి, ఆకీషు రాజు మన్ననలు పొందేదానికి, నిజంగా ఇతడు ఇజ్రాయిల్కు శత్రువు అయ్యాడు, సౌలుకు శత్రువు అయ్యాడు, చిరకాలం నా దగ్గర దాసుడుగా ఉండిపోతాడు అని నమ్మించేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. మనము శరీరానికి తావిచ్చి ఒక తప్పిదం చేయడం ద్వారా ఇక ఆ తప్పిదాన్ని మనం కప్పిపుచ్చుకునేదానికి అనేక తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి, చేయాల్సి వస్తూ ఉంటుంది. దావీదు మీరు చెప్పినట్టుగా అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఎలా మీరు చెప్పగలుగుతారు? అలా గ్రంథస్థం చేయబడిందా అన్న అనుమానం మీకు రావచ్చు. ఒక మాటను ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఈ సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయంలో మీరు 11-12 వచనాలు చూడండి. అలాగున దావీదు చేయిచు వచ్చెను, అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానం తేగల మగవాణ్ణైనను ఆడుదాన్నైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇజ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఇక్కడ దావీదు చేసినటువంటి అనవసరమైన యుద్ధాలు, పోరాటాలు లేదా మనుషుల్ని చంపివేయటం, తద్వారా ఈ సమూయేలు మొదటి గ్రంథంలోనే 30వ అధ్యాయంలో జరుగుతున్న సన్నివేశాలకు కారణమైంది. దావీదును, దావీదుతో పాటు ఉన్న మనుషులు లేని సమయంలో అమాలేకీయులు దండెత్తి సిగ్లకు పట్టణం మీదకి వచ్చి యుద్ధం చేసి అనేకులను చంపక బందీలుగా తీసుకెళ్ళి పట్టణాన్ని అగ్నితో కాల్చివేశారే, అది చూసి తనతో ఉన్నటువంటి మనుషులు దావీదు కూడా బిగ్గరగా శక్తి లేనంతగా ఏడ్చారే. దావీదు కారణంగానే మన భార్యలు, మన కుమారులు ఈ రోజున చెరకు కొనిపోబడ్డారు. ఈ దావీదును చంపుదము రండిని ప్రజలు దావీదు మీద తిరగబడుతున్నారే. దీని అంతటికి 27వ అధ్యాయమే కారణం. అయితే ఈ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు యెహోవా యొద్ద మనసు నిలిపి విచారించి మొరపెట్టగా, ఒకవేళ దావీదుకు దేవుడు ఇక్కడ సహాయం చేయకపోతే ఏంటి పరిస్థితి? ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తిరిగి దేవుడి చిత్తాని కోసం ప్రార్థించాడు. కానీ జరిగిన నష్టాన్ని తిరిగి మనం తీర్చలేం కదా. లూకాసు వార్త 23వ అధ్యాయంలో పేతురు, హేరోదు ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారట. కానీ యేసును హింసించేదానికి, సిలువకు అప్పగించి చంపించేదానికి అప్పుడు వారిద్దరు ఒకరికొకరు మిత్రులు అయిపోయారని ఆ విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి నాకు. తాత్కాలికమైనటువంటి ఆ ఉపశమనము లేదా ఆ షెల్టర్ కొరకు తనతో ఉన్న వారిని మోసం చేసినట్టు అయింది, ఆకీషును మోసం చేసినట్టు అయింది. హేతువు లేక నిష్కారణంగా కొందరితో యుద్ధం చేసి చంపాల్సి వచ్చింది. మానవ ప్రయత్నాలన్నీ ఇలాగే కొనసాగుతాయి, మానవ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అంచెదినములలో మనకు బుద్ధి కలుగుటకే రాయబడినటువంటి అంశాలన్నీ వింటున్నప్పుడు భయము, అవిశ్వాసము దేవుని నీతి నుండి మనల్ని దూరంగా తీసుకెళ్తాయని గ్రహించి విశ్వాసమును కడతా దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఈ పరుగులో ఓపికగా పరిగెత్తుదుముగాక. అయినను మన పోరాటములు అపోస్తులైన పౌలు చెప్పినట్టుగా అవి శరీర సంబంధమైనవి కాదు గనక మరింత మెలకువ కలిగి క్రీస్తు అనుగ్రహించు సర్వాంగ కవచం ధరించుకొని ఆత్మ సంబంధమైన పోరాటములకు సిద్ధపడుదుముగాక. మీరు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుదురుగాక. ఇప్పుడును యుగములకును ఆయనకి మహిమ ఘనత కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.